బోటు విలువ 40-50 టన్నులు ఉంటుంది. ఒక లంగాలు వేయకుండా ప్లాస్టిక్ కార్తో ఎందుకు అది అవగాహన చేశారు? అంటే 3 బోట్లు అంటే 1.5 ఉంటాయి. ఎస్, అదే ఇప్పుడు అనుమానాలకు తావు ఇచ్చేది అదే. ఎందుకంటే మనము ఏ ఫ్లడ్ వచ్చింది అని అంటే ఒక 1000 రూపాయల వస్తువు కూడా జాగ్రత్త పెట్టుకుంటాం. అటువంటిది 40 లక్షల 50 లక్షల విలువైనటువంటి బోటు, అది కూడా ఒక బోటు కాదు 3 బోట్లు, అంటే దగ్గర దగ్గర 1,50,00,000 విలువైనటువంటి ఆస్తి. అందులో కూడా బోట్లు నడిపే వాళ్ళకంటే అది ఇంకా 100 కోట్లతో సమానం. ఎందుకంటే అదే వాళ్ళకి జీవనాధారం. అటువంటి జీవనాధారమైనటువంటి 1,50,00,000 విలువైనటువంటి 3 బోట్లు ఒకే యజమాని ఒకే తాడుకి కట్టడం, అది కూడా ఈ ప్రమాదానికి ముందు మాత్రమే ఆ ప్రాంతానికి తీసుకురావడం, ఇవన్నీ కూడా 1 by 1. అందుకే ఈరోజు ఇది యాదృచ్ఛికంగా జరిగితే, ప్రమాదం జరిగితే ఏదో ఒక పడవ రావాలి, ఒక బోట్ రావాలి, లేదా డిఫరెంట్ టైమింగ్స్లో రావాలి. అందుకనే ఇవన్నీ కూడా మనం ఏ కోణం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇది రాజకీయపరమైనటువంటి కక్షతో కాకుండా ప్రకాశం బ్యారేజీని సేఫ్టీగా ఉంచవలసిన బాధ్యతగా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం.